ఏమైనా గణేష్ కానీ ప్రచారం ఏంటి ఏంటి ఇంతగానో ప్రచారం చేస్తే మనకు బీరు లేదు కళ్ళు లేదు ఏం లేదు తిరిగి తిరిగి కాళ్ళని వస్తున్నాయి వారి అవు అన్నతండి రే దావకి పైసలు ఇస్తా అన్నావు తమ్ముడు ఎమ్మెల్యే సార్ మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు తమ్ముడు అన్ని పనులు ఉండే అని వెళ్తే మొత్తం వేరే ఉండాలి ఇగో మోసాలు మాకు నువ్వు గెలిచే ముందు మాకు ఇప్పుడు నువ్వు గెలిచే ముందు మాకు దావతి ప్రచారంలో గడగడ ఒక్క రోజు కష్టపడదాం బుగ్గ గుర్తుకేస్తే భారీ మెజారిటీ మనదే ఈ నైట్ ఒక్క రోజు కష్టపడు బుగ్గ గుర్తుకే నమస్తే మన వార్డు మెంబర్ గా నేను ఉన్నాను మన గుర్తు బుగ్గ గుర్తు మన బుగ్గ గుర్తుకి మనం ఓటు వేయాలి మన దుమ్మాల అరవింద్ గారిని గెలిపించాలి మన వార్డుకు మనం మంచి చేసేటోళ్ళకి కూడా మా తరఫున జాయిన్ అయ్యి నీ తరఫున ఒక 10 ఓట్ల తమ్ముడు మనం నైట్ చూసుకున్నాం బుగ్గ గుర్తు 10 మంది మాత్రమే అయిపోయారు పక్క అయిపోయారు మీ ఇంట్లో పక్క అయిపోయారు రాంపురం రిజల్ట్ వస్తాను ఇంకా రాలేదు ఎప్పుడు వస్తాయి మొత్తం ఆగమాగం అంతా కష్టపడే అదే మరి గిన్ని ఎత్తివి నిస్వార్థంగా పనిచేసేటోడు ఎప్పుడు ఏదైనా పని అదే చూద్దాం ఇక వచ్చేటట్టే ఉంది రిజల్ట్ ఎప్పుడు వస్తుందో చూడాలి అన్న మన బుగ్గ గుర్తుగా కన్నా మొత్తానికైతే గెలిచినాం మరి దావతి ఇద్దాం తమ్ముడు సర్పంచ్ తమ్ముడు గెలిపించిన సర్పంచ్ గట్టి కూకుందాం గట్టి ఉంటది సరే ఓకే మీరు కోరుతాం ఇక కొంచెం రాజస్థాన్ పండుగ తమ్ముడు ఏమున్నది మనల్ని చూసావుగా ఇవాళ అదైతే సెట్ చేయక తమ్ముడు నిన్న మన ప్లాన్ వేసిందని ఏమైంది తమ్ముడు వేసి నేనే విన్ కావాలి
సర్పంచ్ మనోడే చేసి విన్ కావాలి. మా వార్డుకి కొంచెం ఏం చేయకుండా పర్వాలేదు కానీ అట్లా నిలబడడానికైనా కానీ మనం విన్ కావాలి. రాజేసి తమ్ముడు బుగ్గ గుర్తు కోటేయమ్మా. తాతకి మనం బుగ్గ గుర్తుకి వేసేసి బుగ్గ గుర్తు మంచిగా శనికాయ గుర్తు మన సర్పంచ్ అది గెలిపించుకుందాం. నీకు ఇచ్చింది అదొకటి కూడా తెప్పించాను. మనది అంత నడిచేదాడా నీకు అన్ని ఊళ్ళు భూమి పిస్తా అన్ని ఇప్పిస్తా నేను. సర్పంచ్ సార్ మనవాడే గెలిపించుకుంటే మనం అన్ని పనులు అయితే అందరినీ ఎక్కినాను తాతలు గిట్ట. ఓటు మాత్రం మనకే పడాలి. గుర్తు సర్పంచ్ సార్ గుర్తు తెలుసు కదా. నా గుర్తు బుగ్గ గుర్తు, సర్పంచ్ సార్ది మన శనక్కాయ గుర్తు. శనక్కాయ గుర్తు సర్పంచ్ సార్, నాదేమో బుగ్గ గుర్తు. మర్చిపోకు. అమ్మ గుర్తు అమ్మకి ఉద్దేశించబడింది కాదు, ఇది ఓన్లీ కలుగుతాం మాత్రమే. ఇలా చీరలకు మందులకు ఇటువంటి అమ్ముడు పోకండి. మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజు రేపుతో అయిపోయేది కాదు. ఇంకో 5 సంవత్సరాలు అంటే చూసుకోవాలి కదా. మళ్ళీ తర్వాత మార్చుకోవాలన్నా మనతో కాదు. కాబట్టి మనం ఫస్ట్ ఎన్నుకునే ముందే మంచిగా ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. తర్వాత కడేసుకో నడతాను కడేసుకుంటా ఏం చూసుకుంటా మంచి నాయకుడిని ఎన్నుకుందాం. గంట కొట్టండి.